వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సల్కం చెరువులో ఉన్నటువంటి ఓఐసి కాలేజ్ కూల్చాల్సింది. సో మీరు 100 కాలేజీలు కట్టుకుంటా అన్నారు కదా, దమ్ముంటే 100 కాలేజీలు కట్టుకోండి. మరి ఇక్కడ బంపర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ ని మాత్రం హైడ్రాకి దమ్ముంటే కూల్చాల్సిందే. డైరెక్ట్ గా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంత సవాల్ విసిరినప్పుడు హైడ్రా ఎందుకు భయపడుతుంది అన్న విషయాలు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుకున్నారు. సో మొత్తానికి సల్కం చెరువులోని ఓవైసీ విద్యా సంస్థల భవనాన్ని కూల్చివేయండి స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు కూడా చెప్పేసింది, సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ విద్యా సంస్థలని కూల్చేయండి అని చెప్పేసి కూడా హైకోర్టు కూడా చెప్పేయడం. తర్వాత ప్రస్తుతం వివాదంలో ఉన్న తమ విద్యా సంస్థల భవనాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓవైసీ విద్యా సంస్థల యాజమాన్యం. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మా పైన కక్ష కట్టింది. సో కావాలని కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టి మా కళాశాలను కూల్చే ప్రయత్నం చేస్తుంది. హైడ్రా లాంటి సంస్థలను అడ్డు పెట్టుకొని ఇదంతా రేవంత్ రెడ్డి గారు డ్రామాలు చేస్తున్నారంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తున్నారు. సో వారు ఒక ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది. మీరు ఒక్క కాలేజ్ కూల్చేస్తే 100 కాలేజ్ని మేము కట్టుకుంటామని చెప్పేసి కూడా ఛాలెంజ్ విసిరారు. సో దాని తగ్గట్టునే సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ కాలేజీలని కూల్చేయండి అంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. సో భవనం సల్కం చెరువు FTL లో ఉందని మరో ధర్మాసనం ఎదుట విచారణ జరుగుతుంది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని వాదించిన ప్రభుత్వం తరపున న్యాయవాది అయితే భవనం క్రమబద్ధీకరణ కోసం బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ BRS కింద దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి భవనంపై స్టే కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. సో మొత్తానికి ఇక్కడ సల్కం చెరువులో ఓవైసీ కళాశాలను కూల్చాలి అని చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు మిగతా పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఎందుకంటే గరీబోల ఏమో ఒక్క రోజు కూడా టైం ఇయ్యరు, స్టే తెచ్చుకున్నా కూల్ చేస్తారు, ఏది చేసినా కూడా కూల్ చేస్తారు. మరి ఓవైసీ విద్యా సంస్థలని ఎందుకు కూల్చారు అన్నట్టు బీజేపీ పార్టీ వాదనలు. సో మొత్తానికి ఇక్కడ ఓవైసీ ఉన్నా ఎవరున్నా సరే కూల్చాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఆగస్టు 3వ తేదీ వరకు అంటే స్టే విధించడం అనేది జరిగింది. సో మొత్తానికి తదుపరి విచారణనే 3వ తేదీకి మార్చడం అనేది జరిగింది. మరి 3వ తేదీ తర్వాత నాకు తెలిసి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఏదో మార్పులు చేర్పులు చేస్తే ఇప్పుడే చేయాలి. ఒకవేళ పిల్లలు కాలేజెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు ఏం చేసే అవకాశాలు ఉండవు. మరి ఆగస్టు 3వ తేదీ నాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది వెయిట్ చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.